హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్కాటక రాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు కేవలం సాధారణ జ్యోతిష్య విషయాలు కావు. దయచేసి నేను చెప్పే ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఈ వీడియోను ఏదో కాలక్షేపానికో లేదా మిమ్మల్ని భయపెట్టడానికో చేయడం లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అస్సలు సాధారణం కావు. ఈ వీడియో మీకు దానంతట అదే యూట్యూబ్లో కనిపించడం కూడా యాదృచ్ఛికం కాదు. మీరు పడుతున్న బాధలకు, మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభకు, మీరు ఎవ్వరికీ చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్న ఆవేదనకు దేవుడు చూపిస్తున్న ఒక దివ్యమైన మార్గం ఇది. ఎప్పుడూ లేని విధంగా మీ మనసులో ఏదో తెలియని ఆందోళన, ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ మిమ్మల్ని లోపల తొలిచేస్తుంది. మీరు ఎవ్వరికీ ఏ చెడు చేయలేదు, ఎవరి సొమ్ము ఆశించలేదు. మీ మనసులో ఎవరి మీద కక్ష, ద్వేషం లాంటివి ఏమీ లేవు. మీరు మీ పనేదో మీరు చేసుకుంటూ, మీ కుటుంబం బాగుండాలి, మీ వాళ్ళు సంతోషంగా ఉండాలి, 10 మందికి మంచి జరగకపోయినా కనీసం మన వల్ల ఎవరికీ హాని జరగకూడదు అని బతికే రకం మీరు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు ఎంత మంచిగా ఉంటున్నారో మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీతో అంత క్రూరంగా ప్రవర్తిస్తోంది. విచిత్రం ఏమిటంటే కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి లోపల రగిలిపోతున్నారు, కాలిపోతున్నారు. మీరు జీవితంలో పైకి రాకూడదని, మీరు ఎప్పుడూ ఇలాగే కష్టాల పాలవుతూ వాళ్ళ కింద ఉండిపోవాలని, మీరు సంతోషంగా ఉండకూడదని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కడో బయట లేరు. మీ చుట్టూని, మీ ఇంట్లోని, మీ బంధువుల్లోని, మీ స్నేహితుల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీ జీవితంలో తిరుగుతున్న 3 వ్యక్తులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే స్థాయిలో ప్రభావం చూపబోతున్నారు. వీరిలో మీ జీవితాన్ని నాశనం చేయాలనుకునేవారున్నారు, అలాగే మీ జీవితానికి ఒక వెలుగును తీసుకువచ్చేవారు కూడా ఉన్నారు. ఈరోజు నేను చెప్పబోయే ప్రతి మాట, ప్రతి విషయం చాలామంది కర్కాటక రాశి వారికి ఇప్పటికీ 100కి 100% నిజమవుతున్నాయి. అందుకే దయచేసి ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యాన్ని, ఒక విలువైన సలహాను మీరు కోల్పోయినట్లే. చివరి వరకు చూడండి. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న మనవి. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న కర్కాటక రాశివారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోను చూస్తున్న ప్రతి కర్కాటక రాశివారు మీ మనసులో ఉన్న భారం తగ్గాలని, మీకు అంతా మంచే జరగాలని, మీ జీవితంలో మీరు కోరుకునే ఆ ప్రశాంతమైన జీవన ప్రయాణం సాగాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయి మీ జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయని మన విశ్వాసం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మీ రాశిపై పడుతున్న గ్రహస్థితులను గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. గ్రహస్థితి ప్రకారం ముఖ్యంగా రాహుకేతువుల సంచారం మరియు శని దృష్టి వల్ల మీ జీవితంలో అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయి. కర్కాటక రాశి అనేది జలతత్వానికి సంబంధించిన రాశి. దీనికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. అందుకే మీ మనసు ఎప్పుడూ సముద్రంలా ఉంటుంది. సముద్రంలో అలలు ఎలాగైతే ఎగిసిపడుతూ మళ్ళీ శాంతిస్తూ ఉంటాయో మీ మనసులో ఆలోచనలు కూడా అలాగే ఎప్పుడూ అలజడిగా ఉంటాయి. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మీ పరిస్థితులు మిమ్మల్ని 10 అడుగులు వెనక్కి లాగుతున్నాయి. ఒక పని ఈరోజు అయిపోతుంది, ఇక నా కష్టాలు తీరిపోయాయి అనుకునే సమయానికి చంద్రగ్రహ ప్రభావం వల్ల ఆ పని చివరి నిమిషంలో చేజారిపోతుంది. ఇదంతా మీ కర్మ కాదు, కేవలం ప్రస్తుతం ఉన్న నెగిటివ్ గ్రహస్థితుల ప్రభావం మాత్రమే. ఇది విన్నాక మీరు షాక్ అవుతారు. రాబోయే 15 రోజుల్లో మీ జీవితంలో ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరగబోతోంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ మీకు రాబోతోంది. ఆ ఒక్క ఫోన్ కాల్ మీ ఆలోచనలను, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. అది ఆగిపోయిన మీ డబ్బు గురించి కావచ్చు, లేదా మీ కెరీర్కి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం కావచ్చు, లేదా ఒక శుభవార్త కావచ్చు. ఇన్నాళ్ళు ఏ దారి గుండా అయితే మీకు కష్టాలు వచ్చాయో అదే దారి గుండా ఇప్పుడు మీకు అదృష్టం రాబోతోంది. కర్కాటక రాశివారు సహజంగానే చాలా మంచివారు. 100కి 90% మంది కర్కాటక రాశి వాళ్ల మనసు చాలా స్వచ్ఛంగా, చిన్నపిల్లాడి మనసులాగా ఉంటుంది. కల్మషం తెలియని మనసు మీది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మీ మనసు కరిగిపోతుంది. వాళ్ళ బాధను చూసి మీరు ప్రశాంతంగా నిద్రపోలేరు. మీ కడుపు మార్చుకుని అయినా సరే ఎదుటివాడికి పెట్టే రకం మీరు.
కానీ ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మీకున్న ఈ మంచితనాన్ని, ఈ జాలి గుణాన్ని కొంతమంది పనికిమాలిన వాళ్ళు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మీ మంచితనాన్ని వాళ్ళు మీ బలహీనతగా తీసుకుంటున్నారు. మీరు అందరినీ త్వరగా నమ్మేస్తారు. ఎవరైనా 2 మంచి మాటలు చెబితే కరిగిపోతారు. ఆ నమ్మకమే ఇప్పుడు మిమ్మల్ని దెబ్బతీస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వాళ్లే మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. మీకు దగ్గరయ్యి మీ ఆర్థిక పరిస్థితిని, మీ కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టేవాళ్ళు మీ చుట్టూ చాలామందే ఉన్నారు. ముఖ్యంగా మీ ఇంటికి తరచూ వచ్చే ఒక మొదటి వ్యక్తి గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి బయటకు మాత్రం మీకు చాలా మంచిగా కనిపిస్తారు. మీ గురించి రేయింబవళ్ళు ఆలోచిస్తున్నట్టు బ్రహ్మాండంగా నటిస్తారు. కానీ లోపల మాత్రం మీ అదృష్టాన్ని చూసి అసూయతో కుమిలిపోతున్నారు. మీ ఇంట్లో ఉన్నట్టుండి చిన్న గొడవలు రావడానికి, భార్యాభర్తల మధ్య కారణం లేని మనస్పర్ధలు రావడానికి, చేతికొచ్చిన డబ్బు వచ్చినట్టు నీళ్లలా ఖర్చయిపోయి రూపాయి కూడా నిలవకపోవడానికి ఈ వ్యక్తే పరోక్షంగా కారణమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మీ జీవితంలో ఎవరికి స్థానం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో మీరిప్పుడు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వ్యక్తి పేరు ఎక్కువగా స, ర, మ, ల అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఒక్క విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. మీ ఇంట్లో గుట్టును, మీ జేబులో ఉన్న డబ్బును లేదా మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవ్వరితోనూ పంచుకోకండి. ఎందుకంటే మీ రహస్యాలను వాళ్ళు ఆయుధంగా మలుచుకుంటున్నారు. మీరు ఏది చెబితే దానినే మీ మీద ప్రయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్నారు. మీరనుకోవచ్చు, నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదే, నన్నెందుకు అందరూ టార్గెట్ చేస్తున్నారు అని. కానీ ప్రపంచం మీలా ఉండదు కదా. మీరు ఒక మంచి పని చేయబోతుంటే దాన్ని చెడగొట్టడానికి 100 మంది తయారవుతారు. మరో 2 వారాల్లో మీ ఆర్థిక పరిస్థితిలో ఒక ఆకస్మిక ధనయోగం పట్టే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఎక్కడో ఆగిపోయినా ఇక రాదు అనుకున్న ఒక పెద్ద మొత్తం మీ చేతికి రాబోతోంది. ఎవరైతే మిమ్మల్ని డబ్బు కోసం ఇబ్బంది పెట్టారో వాళ్లే ఆశ్చర్యపోయేలా మీ చేతికి డబ్బు అందుతుంది. అలాగే మీకు చాలా కాలంగా ఉన్న ఒక ప్రయాణ కోరిక లేదా విదేశీ యానానికి సంబంధించిన ఒక అడ్డంకి కూడా తొలగిపోబోతుంది. మీ కుటుంబంలో ఒక ఊహించని శుభపరిణామం జరగబోతోంది. ఒక ఫ్యామిలీ ట్విస్ట్. బహుశా ఎవరైతే మీతో ఎప్పటికీ కలవరు అనుకున్నారో వాళ్లే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే సమయం ఆసన్నమైంది. విరిపోయిన బంధాలు మళ్లీ కలిసే అద్భుతమైన సమయం ఇది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. మీరు ఎక్కువగా నమ్మిన వ్యక్తే, మీ ఫోన్లో రోజూ మాట్లాడే వ్యక్తే, మీ ఇంట్లో అడుగుపెట్టి మీతో పాటు భోజనం చేస్తున్న వ్యక్తే మీ పతనానికి కారణం కాబోతున్నారు. అవును, ఇది వినడానికి చేదుగా ఉన్నా ఇదే నిజం. మీ వెనుక మీ గురించి అత్యంత నీచంగా మాట్లాడేది వీళ్లే. మీరు బాగుపడితే తట్టుకోలేనిది వీళ్లే. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరి బంధువు లేదా అత్యంత ప్రాణ స్నేహితుడు అయ్యే అవకాశం ఉంది. పైకి నవ్వుతూనే లోపల మీ మీద విషం చిమ్ముతున్న వ్యక్తి వాళ్ళు. కానీ కంగారు పడకండి. రాబోయే కొద్ది రోజుల్లో ఒక సంఘటన ద్వారా ఈ శత్రువు యొక్క అసలు రంగు బయటపడుతుంది. వాళ్ళ ముసుగు తొలగిపోయి వాళ్ళ నిజస్వరూపమేంటో అందరికీ తెలిసేలా దేవుడే ఒక పరిస్థితిని సృష్టిస్తాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇన్నాళ్లు మీరు ఎవరిని మోస్తున్నారు, ఎవరి కోసం ప్రాణమిస్తున్నారు అనేది. కర్కాటక రాశివారిలో చాలామందికి ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన అనుభూతి వస్తోంది. ఎలాంటి కారణం లేకుండానే మనసు చాలా బరువుగా అనిపించడం, ఏదో జరిగిపోతుందన్న భయం, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, నిద్రపోయినా ఉలిక్కిపడి లేవడం, పదే పాత విషయాలు గుర్తుకు వచ్చి ఏడుపు రావడం, ఇవన్నీ మీ చుట్టూ అరుముకున్న నెగటివ్ ఎనర్జీకి సంకేతాలు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్లు, మీ మీద ఏడుపు ఏడ్చేవాళ్లు మీపై చెడు దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే మనం నరఘోష అంటాం. నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అన్న సామెత మీకు తెలుసు కదా. అదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతోంది. ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే అది పూర్తవుతుంది అనుకున్న చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం, ఇవన్నీ సాధారణమైన సమస్యలు కావు. అంతేకాకుండా మీ సోషల్ మీడియాను గమనిస్తూ ఉండే ఒక సైలెంట్ శత్రువు ఉన్నారు. మీరు పెట్టే ప్రతి వాట్సాప్ స్టేటస్ను, ప్రతి ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫోటోను వారు అనుక్షణం గమనిస్తున్నారు. బయటకు ఏమీ తెలియనట్టు, అసలు వాళ్ళకి మీ మీద ఎలాంటి ఆసక్తి లేనట్టు ఉంటారు. కానీ లోపల మాత్రం వీడేంటి ఇంతలా ఎదుగుతున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు అని మీ జీవితంపై అసూయతో కాలిపోతున్నారు. ఈ అసూయ, ఈ నెగటివ్ వైబ్రేషన్స్ మీ మీద డైరెక్ట్గా పడుతున్నాయి.
అందుకే ఎప్పుడైనా మీరు బాగా సంతోషంగా ఉన్న ఫోటో పెట్టిన మరుసటి రోజే మీ ఇంట్లో ఏదో ఒక చిన్న గొడవ జరగడం మీరు గమనించే ఉంటారు. ఇది కేవలం వాళ్ళ నరదృష్టి వల్లే జరుగుతుంది. కాబట్టి మీ వ్యక్తిగత సంతోషాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కొన్నాళ్లు ఆపండి. కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇప్పుడు మీ రాశికి గురుబలం అద్భుతంగా పనిచేయబోతోంది. మీ జీవితంలోకి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన 3వ వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. ఈ వ్యక్తి రాకతో మీ అదృష్టం పూర్తిగా, అంటే మీరు ఊహించని విధంగా మారిపోతుంది. ఈ వ్యక్తి ఒక దాచిన వరం లాంటివారు. దేవుడు స్వయంగా మీ కష్టాలను తీర్చడానికి పంపించిన ఒక ప్రతినిధి లాంటివారు. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా చాలా సులభంగా పూర్తవుతాయి. ఈ వ్యక్తి పేరు క, ప, న, వ అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యక్తి మీకు ముందు నుంచే తెలిసి ఉండొచ్చు, లేదా కొత్తగా మీ పరిచయంలోకి రావచ్చు. మీ జీవితంలో ఒక మార్గదర్శకుడిగా వచ్చిన తర్వాత మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పడిపోయిన మీ ఆత్మవిశ్వాసం మళ్లీ రెట్టింపవుతుంది. మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద రివెంజ్ మూమెంట్ లాంటిది. అవును, ప్రతీకారం అంటే ఆయుధాలతో చేసేది కాదు, మన విజయంతో సాధించేది. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్లే, మీ గురించి చులకనగా మాట్లాడిన వాళ్లే ఇప్పుడు మీ స్థాయి పెరగడం చూసి మీ ముందుకు వచ్చి చేయి కలిపి మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవాళ్లు కూడా బయటపడలేక పైకి నవ్వుతూ మీతో మంచిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు నోటితో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయమే వాళ్ళ చెంప మీద కుట్టినట్టు సమాధానం చెబుతుంది. మీ శత్రువులు మీ కళ్ళ ముందే వాళ్ళ తప్పులకు శిక్ష అనుభవించడం మీరు చూస్తారు. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు, మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళు అదే కన్నీళ్లు పెట్టుకునే సమయం వచ్చింది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. అది కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ అంతిమ విజయం మీదే. కర్కాటక రాశి మహిళలు ఈ మధ్య ఎక్కువగా మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ను ఎదుర్కొంటున్నారు. అత్తమామలతో లేదా భర్తతో చిన్న చిన్న విషయానికే పెద్ద పెద్ద గొడవలు రావడం జరుగుతోంది. మీరు ఫ్యామిలీ కోసం ఎంత చాకిరీ చేసినా, ఎంత కష్టపడినా మీ మంచితనాన్ని అర్థం చేసుకోని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీరు చేసేదంతా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది. మీరు ఎంత తగ్గినా సరే వాళ్ళు మిమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. కానీ నమ్మండి, ఎక్కువ రోజులు ఇలా ఉండదు. త్వరలోనే మీ జీవితంలో అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా రాబోయే నెలల తర్వాత కర్కాటక రాశి మహిళలకు చాలా మంచి కాలం ప్రారంభమవుతుంది. మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మీ భర్త మీ మాట వింటారు. మీ విలువను ఆయన గుర్తిస్తారు. మీ సంసారంలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయి. ఇక కర్కాటక రాశి యువత, విద్యార్థులు ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భావోద్వేగాలను, మీ అమాయకత్వాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకునే ఒక ఫేక్ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే ప్రమాదం ఉంది. వాళ్ళు మొదట్లో చాలా ప్రేమగా మాట్లాడి మీరు లేకుండా బతకలేను అన్నంత బిల్డప్ ఇచ్చినా తర్వాత తమ అవసరం తీరాక మీ మనసును తీవ్రంగా గాయపరిచి వదిలేసి వెళ్లే అవకాశం ఉంది. అందుకే కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు వారి నిజస్వరూపాన్ని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా తెలుసుకోండి. మీరు ఎంచుకున్న వృత్తిలో, చదువులో రాణించడానికి ఇది సరైన సమయం. మీ దృష్టి అంతా మీ లక్ష్యం మీదే ఉండాలి. మీ ఏకాగ్రతను చెడగొట్టే వారిని దూరంగా ఉంచండి. మీకు వస్తున్న ఈ నెగటివ్ ఎనర్జీ నుంచి, నరఘోష నుంచి బయటపడడానికి మీరు తప్పకుండా చేయాల్సిన కొన్ని శక్తివంతమైన పరిహారాలున్నాయి. ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కావు. కేవలం మీ నమ్మకం, మీ భక్తితో ముడిపడి ఉన్నవి. ప్రతి సోమవారం ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. శివలింగంపై స్వయంగా మీ చేతులతో నీళ్లు లేదా పాలు పోయండి. ఆ సమయంలో ప్రశాంతంగా, మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఓం నమశివాయ అని 11 సార్లు జపించండి. పరమశివుడికి మీ బాధలన్నీ చెప్పుకోండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దేవుడి దగ్గర తప్పకుండా ఒక దీపం వెలిగించండి. దీపం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకువస్తుంది. అలాగే మీ ఇంట్లో పగిలిన అద్దాలు, పగిలిన వస్తువులు, వాడని పాత బట్టలు, ఎన్నిసార్లు రిపేర్ చేసినా పనిచేయని పాత గడియారాలు ఉంటే వాటన్నిటినీ ఈరోజే ఇంట్లోంచి బయటపడేయండి. ఇవి ఇంట్లో దరిద్రాన్ని, నెగటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచుతాయి. ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కొంచెం కల్లుప్పు వేసి తుడవండి. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని గ్రహించే గుణం ఉంటుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాత్రి సమయంలో గతం గురించి ఎక్కువగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్ చేయడం మానేయండి. జరిగిపోయిన దాని గురించి బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మీ భవిష్యత్తు గురించి ఆశాభావంతో ఉండండి. రాబోయే కాలంలో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో భారీ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుల బాధల నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న కోర్టు కేసులు, ఆస్తి వివాదాలుంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి మద్దతు లభించి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలని కలలు కంటున్న వారికి ఆ కల నెరవేరుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా అడ్డంకులు తొలగిపోయి మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఈ సమయంలో మీకు కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీ కోపాన్ని ఆయుధంగా ఉపయోగించి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్న వాళ్ళున్నారు. కాబట్టి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. రెచ్చగొట్టేవారున్నారని మీరు రెచ్చిపోతే నష్టపోయేది మీరే. మౌనంగా ఉండటం నేర్చుకోండి. మీ మౌనం వారికి అత్యంత భయంకరమైన ఆయుధంగా మారుతుంది. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. దేవుడు మీకు ఆలస్యంగా ఇచ్చినా ఖాళీ చేతులతో పంపడు అన్నది అక్షర సత్యం. మీ కన్నీళ్లకు ముగింపు దగ్గర పడింది. మీ మంచితనం, మీ జాలి గుణం, మీ బలహీనత అస్సలు కాదు. అదే మీ అతిపెద్ద శక్తి. ఇప్పటి వరకు మీరు పడిన మానసిక బాధలకు, ఆర్థిక కష్టాలకు ముగింపు పడే సమయం వచ్చేసింది. చీకటి రాత్రి గడిచిపోయి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఉదయం ప్రారంభమవ్వబోతుంది. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి సుఖ సంతోషాలు మీ గడప తొక్కబోతున్నాయి. మీరు ఎవరికైతే సహాయం చేశారో ఆ పుణ్యం మిమ్మల్ని ఒక అదృశ్య కవచంలా కాపాడుతుంది. ఈ వీడియో చూస్తున్న కర్కాటక రాశివారిలో చాలామందికి రాబోయే 90 రోజుల్లో ఒక చాలా పెద్ద సానుకూలమైన మార్పు ఖచ్చితంగా కనిపించబోతోంది. ఆ మార్పు డబ్బు రూపంలో, మీ కెరియర్లో ఊహించని గ్రోత్ రూపంలో, లేదా మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చే ఒక మంచి వ్యక్తి రూపంలో రావచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని పీడించిన పరిస్థితులు, మిమ్మల్ని బాధపెట్టిన మనుషులు మీ జీవితం నుంచి వాళ్ళంతట వాళ్లే దూరమవుతారు. మీకు ఆశించిన ప్రశాంతత దొరుకుతుంది. మీ జీవితం మళ్లీ గాడిన పడుతుంది. మీరు మీ కలల ప్రపంచంలో సంతోషంగా జీవించే సమయం ఆసన్నమైంది. మీకు మంచి జరగాలని, మీ కుటుంబం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ కన్నీళ్లు తుడిచే బాధ్యత భగవంతుడు తీసుకున్నాడు. ఈ వీడియో చూసిన ప్రతి కర్కాటక రాశివారు దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ మనసులోని భారమంతా ఆ పరమశివుడి పాదాల దగ్గర వదిలేయండి. ఆయన అన్నీ చూసుకుంటాడు. అలాగే ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, మీ జీవితానికి కనెక్ట్ అయితే, మీకు ఇందులో ఏ కాస్త నిజమనిపించినా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన కర్కాటక రాశి వారికి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వాళ్లకు కూడా ఈ ధైర్యాన్ని ఇవ్వండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో మీకు చేరుతుంది. కర్కాటక రాశికి సంబంధించిన మరిన్ని చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన మరియు ఎవ్వరికీ తెలియని జ్యోతిష్య రహస్యాలతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. దేవుని దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో విజయం వరించాలని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.